ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనకి అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి సెషన్లో కర్మయోగంలో 7 శ్లోకాలు నేర్చుకున్నాము. కర్మ అంటే పని. మనం చేస్తున్న ప్రతి పని కూడా మన ఇంద్రియాలు, మన మనసు రెండు కలయికతో పనిని చెయ్యాలి. అలాగే చేసే పనిని డిటాచ్మెంట్ తో కూడా చెయ్యాలి అనేది నేర్చుకున్నాము. మరి ఈ రోజు కర్మయోగంలోని తదుపరి శ్లోకాలు తెలుసుకుందాము. కర్మయోగంలోని 8వ శ్లోకం. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః. నియతం అంటే మనకు నియమించిన నియమించిన మనకు ఏవైతే మనకి ప్రిస్క్రైబ్ చేశారో అలాంటి కర్మలు, డ్యూటీస్, మనకు ప్రిస్క్రైబ్ చేసిన డ్యూటీస్, మనకు నియమించిన కర్మలను జ్యాయోహ్య కర్మణః చేయాలి తప్ప కర్మ చెయ్యకుండా ఉండకూడదు. శరీర యాత్ర పిచతే న ప్రసిద్ధ్యేద కర్మణః. శరీర యాత్ర అంటే మన శరీరము డైలీ రిక్వైర్మెంట్స్ ఏంటి మన శరీరానికి, కనీసం అవి కంప్లీట్ చేయడానికైనా మనము కర్మలను చెయ్యక తప్పదు, చెయ్యాల్సిందే. ఎందుకంటే మన మన శరీరకు మన శరీరము ముందుకు నడవాలి అంటే, అది ఎదగాలి అని అంటే దానికి అట్లీస్ట్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, న్యూట్రిషన్ ఇవన్నన్నా ఇవ్వాలి. అది శరీర యాత్ర. దాన్ని డెవలప్ చేయాలి అని అంటే, దానికి కావాల్సినవి ఇవ్వాలి అంటే అట్లీస్ట్ ఆ శరీర యాత్ర కోసమైనా మనము కర్మలు అనేవి కంపల్సరీ చెయ్యాలి. కర్మలు చేయకపోతే ఆ శరీర యాత్ర కూడా మనకి సిద్ధించదు అనేది చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారు? నియమించిన కర్మలు చేయాలి, లేకపోతే కనీసం జరగవలసిన శరీర యాత్ర కూడా నువ్వు జరపలేవు అనేది చెప్తున్నారు. యాక్చువల్ గా మనము ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు, దేవుడి గురించి తెలుసుకుంటున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఇంకా ఆ దైవ చింతనలో ఉండి దేవుడికి అటాచ్ అయితే మనం ప్యూరిఫై అవుతాం మన మైండ్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా. మరి మనము రెగ్యులర్ గా చేయవలసిన డ్యూటీస్ బాగా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతే కొంతమంది ఎలా అయిపోతారంటే, ఇంకా రెగ్యులర్ గా చేయవలసిన డ్యూటీస్ అన్ని మానేసి ఓన్లీ అందులోనే వెళ్ళిపోతుంటారనమాట. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మనం చాలా మంది కొంతమందిని చూస్తుంటాము. కొన్ని కొన్ని హోలీ ప్లేసెస్ లో కొంతమంది సాధువులు ఏంటంటే ఇంకా మొత్తం అన్నిటిని వదిలేసి దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళకి ఇంకా చివరికి రిలాక్సేషన్ ఎక్కువైపోయి అది ఎలా అయిపోతుంది అని అంటే ఒకలాంటి లేజినెస్ అయిపోతుంది అనమాట. తను రిలాక్సేషన్ ఎక్కువైపోయినప్పుడు కూడా ఏమవుతుందంటే తనకి ఇంకా మళ్ళీ ఆ ప్లెజర్స్ వైపు వెళ్తుంటాడనమాట. నాకు ఇంకా ఏం చేస్తే ఆనందం వస్తుంది అంటే, ప్రాపర్ కంప్లీట్ గా ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఆ బ్లిస్ లో ఉంటారు. కానీ ఆ ఎన్లైట్మెంట్ వరకు వెళ్ళక ముందే ఎవరైతే డ్యూటీస్ ఆపేస్తారో వాళ్ళకి ఆ రిలాక్సేషన్
ని ఎలా తీసుకోవాలో కూడా తెలియకుండా మళ్ళీ ప్లెజర్స్ వైపుకి వెళ్తుంటారనమాట. సో అది అది చాలా డేంజర్. సో మనకి కంప్లీట్ గా ఇప్పుడు ఏమి చెయ్యాలో ఆ డ్యూటీస్ ని చేస్తుంటూనే మనము ఈ స్పిరిచువాలిటీలో ఉన్న నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి. కానీ మొత్తము అది వదిలేసి ఆ ఇందులో ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు అనేది చెప్తున్నారన్నమాట. ఎవరికి తగ్గట్టుగా, ఎవరి నేచర్ కి తగ్గట్టుగా వాళ్ళకి ఒక డ్యూటీ అనేది ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. అదేంటో ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకొని అది చేస్తూ ఉండాలి. అది చెయ్యకపోతే కనీసం జరగవలసిన శరీర యాత్ర కూడా మనము జరుపుకోలేము. డ్యూటీస్ ని ఎప్పుడు కంప్లీట్ గా వదిలేయచ్చు అంటే, నువ్వు ఆ కంప్లీట్ ఎన్లైట్మెంట్ స్థితికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ముందు ముందు శ్లోకాలలో చెప్తుంటాడు, నాకింక చేయవలసిందంటూ ఏమీ లేదు. ఈ భూమి మీద నాకు చేయవలసిందంటూ ఏమీ మిగలలేదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఎన్లైట్మెంట్ స్టేట్ కి వెళ్ళిన స్థితి ఆ పరమాత్మకి ఉంది. కానీ అందరికీ అది లేదు. ఆ ఎన్లైట్మెంట్ రీచ్ అయినప్పుడే మనము కర్మలను చేయకుండా ఉండొచ్చు. అప్పటి వరకు కూడా నిరంతరం కర్మను చేస్తూనే ఉండాలి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, నాకింక చేయవలసింది ఏమీ లేదు. అయినా కూడా నేనింకా చేస్తున్నాను అనేది చెప్పారు. ఆ ఎన్లైట్మెంట్ స్థితికి వెళ్ళినాక యాక్చువల్‌గా చేయనక్కర్లేదు. అయినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ నేనింకా కూడా చేస్తున్నాను కర్మలు. నాకింకా చేయవలసిందంటూ ఏమీ మిగలలేదు. అయినా కూడా నేను చేస్తున్నాను అనేది చెప్తున్నారు. సో, అక్కడ అలాంటి స్థితికి వెళ్ళినా చేస్తున్నారంటే, మనం చెయ్యకుండా ఉండడానికి ఎలా మనము ఎగ్జంప్షన్ కిందికొస్తాము? సో, మనము ఆబ్వియస్‌గా చేస్తూనే ఉండాలి. మనకు ప్రిస్క్రైబ్ చేసిన డ్యూటీస్‌ని కంపల్సరీ చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అది జరగకపోతే నువ్వు బేసిక్ నీ శరీరానికి కావాల్సింది కూడా నువ్వు అందించలేవు అనేది ఇక్కడ చెబుతున్నారు. నియతం కురు కర్మత్వం అంటే నీకు నియమించిన డ్యూటీస్ అనేవి, నీకు నియమించిన కర్మలనేవి నువ్వు చేస్తూ ఉండాలి. అలా చెయ్యకుండా ఇంకా కంప్లీట్ గా ఇందులోనే ఇన్వాల్వ్ అయితే అది లేజినెస్ గా మారే అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైతే అకర్మగా అంటే కర్మ చేయకుండా ఉంటావో అది నిన్ను మెల్లిగా ఏమి పనులు చేయకుండా వెళ్ళే స్థితికి, బద్ధకంగా ఉండే స్థితికి కూడా చేర్చొచ్చు నిన్ను. కాబట్టి డ్యూటీస్ చెయ్యడం, నీకు ఎల్లప్పుడూ నీ నిరంతరం ఏం డ్యూటీ ఉందో అది కంపల్సరీ నిర్వర్తిస్తూ ఈ జ్ఞానాన్ని ప్యారలల్ గా తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ శ్లోకం కర్మయోగంలోని 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరం. కర్మయోగంలోని 9వ శ్లోకము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. ఈ శ్లోకంలో మనకి కర్మను ఏ విధంగా చేస్తే ఆ కర్మ బంధనం అనేది మనకి చుట్టుకోదు అనేది చెప్తున్నారు. సో మనకి తెలుసు, మనం చేసే ప్రతి కర్మకు అంటే ప్రతి యాక్షన్ కు రియాక్షన్ అనేది ఉంటుంది అనేది తెలుసు. అంటే మనం ఏం యాక్షన్ చేస్తున్నామో దానికి ఒక రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం చేసే పనికి ఫలితం అనేది ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. నువ్వు చేసిన కర్మ బట్టి అది మంచి ఫలితమా, చెడు ఫలితమా అది పక్కన పెడితే నువ్వు ఏం చేసిన యాక్షన్ కి రియాక్షన్ అయితే ఉంటుంది. సో ఆ రియాక్షన్ లో చుట్టుకోకుండా ఉండాలి అని అంటే నువ్వు చేసే పనిని ఏ విధంగా చేస్తే ఆ రియాక్షన్ లో చుట్టుకోవు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. యజ్ఞార్థాత్ అంటే మనం చేసే కర్మ యజ్ఞం లాగా చేయాలి. యజ్ఞం లాగా చేయడం అంటే ఏంటి? యజ్ఞం లాగా మనకు తెలిసిన యజ్ఞం కాదు ఇక్కడ. యజ్ఞము అనంటే కేవలము మనకు తెలిసిన యజ్ఞం అంటే ఏంటి ఇక్కడ? మనం నార్మల్ గా పూజలు చేసినప్పుడు, వ్రతాలు చేసినప్పుడు హోమము కట్టెలు పెట్టి అందులో అగ్ని పెట్టి నెయ్యిని సమర్పిస్తూ యజ్ఞము అది ఆ అది కాదు ఇక్కడ.
కేవలం ఫిజికల్ గా చేసే యజ్ఞం కాదు, మనం చేసే పనిని దాని వెనకాల ఉండే ఇంటెన్షన్ ఎలా ఉంటే ఆ ఏ విధంగా ఉంచుకోవాలి అనే దాని గురించి ఇక్కడ యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు. ఏ విధంగా ఉంటే మనం చేసే పని యజ్ఞంగా మారుతుంది అనేది ఆ ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనం చేసే మనము ఇంతకుముందు శ్లోకాలలో నేర్చుకున్నాం, మనం చేసే పని కాదు మ్యాటర్, దాని వెనకాల ఉన్న ఇంటెన్షనే మ్యాటర్ అవుతుంది. నిన్ననే చెప్పుకున్నాం కదా. సో అక్కడ ఫిజికల్ గా చేసే మన ఇంద్రియాలతో ఏం చేస్తున్నాము అనే దానికంటే దాని వెనకాల ఉన్న మనసు ఏమి ఆలోచిస్తుంది, ఎలాంటి ఇంటెన్షన్ తో మనసు ఉందనేదే ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మనం చేసే పని వెనకాల ఇంటెన్షన్ ఏముంది, అది ఎలా ఉంటే యజ్ఞంగా మారుతుంది అనేది చెప్తున్నారనమాట. సో మరి అది ఎలా ఉండాలి అంటే, మనం చేసే ప్రతి పని కూడా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, నేను అనగానే అక్కడ ఏమొచ్చేస్తుందంటే అహంకారం వచ్చేస్తుంది. సో నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, నా ద్వారా ఈ సృష్టి నా ద్వారా చేయిస్తుంది అనే భావనతో నువ్వు చేసే ప్రతి పని చేసినప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు అహంకారం లేకుండా చేస్తావన్నమాట. అలాగే నువ్వు నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నీకు అహంకారం ఉండదు. అహంకారం ఉండదు. అండ్ ఆటోమేటిక్ గా నీకేమవుతుందంటే నువ్వు నీకు తెలియకుండానే ఎక్స్పెక్టేషన్ కూడా దాని మీద పెట్టుకోవు. ఎందుకంటే నువ్వు నువ్వు చేయట్లేదు, నీ ద్వారా జరుగుతుంది. మరి వచ్చేది కూడా నీ నీ కోసమే వస్తుంది. దాని నుండి వచ్చే ఫలితం కూడా నీకే వచ్చిందని నువ్వు ఆటోమేటిక్ గా అనుకోవన్నమాట. సో దీని ద్వారా నువ్వు కర్మను యజ్ఞంగా చేయడం ద్వారా రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, నువ్వు అహంకారాన్ని వదిలేస్తావు, అలాగే ఎక్స్పెక్టేషన్ ని కూడా వదిలేస్తావు. సో ఈ రెండు కూడా మనకి అహంకారాన్ని అలాగే ఎక్స్పెక్టేషన్ ని రెండు వదిలేయాలి అని అంటే, వదిలేయగలగాలి అంటే మనం చేసే ప్రతి పనిని కూడా యజ్ఞం లాగా చేయాలి. యజ్ఞం లాగా చేయాలి అని అంటే, నేనే చేస్తున్నాను, నా వల్లే ఇది ఎంత జరిగింది, నేను లేకపోతే అసలు ఇది అయ్యేదే కాదు అనే భావన వదిలేసి, సృష్టి నా ద్వారా ఈ పనిని చేయిస్తుంది అని నువ్వు ఎప్పుడైతే ఆ భావనతో నీ కర్మను చేస్తూ ఉంటావో, కర్మబంధన, ఆ కర్మబంధంలో నుంచి నువ్వు చిక్కుకోవు అన్నమాట. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. కాబట్టి ఓ అర్జున, కౌంతేయ, కుంతిపుత్ర, నువ్వు ఆసక్తి లేకుండా అటాచ్మెంట్ ని విడిచిపెట్టి, నువ్వు అటాచ్మెంట్ ని విడిచిపెట్టడం అంటే కూడా అదే, నువ్వు దాని మీద అటాచ్మెంట్ లేకపోవడం అంటే ఏంటి, నేనే చేస్తున్నాను అనేది ఆబ్వియస్ గా నీకు అక్కడ ఉండదు. పరమాత్మ సృష్టి నీ ద్వారా చేయిస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా డిటాచ్ అయిపోతావు. సో అసక్త నువ్వు అయిపోతావు అక్కడ. ఆసక్తి లేకుండానే నువ్వు ప్రతి పనిని కూడా నిర్వర్తిస్తావు. అప్పుడే నువ్వు అది యజ్ఞంగా మార్చగలుగుతావు. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. కర్మయోగంలోని 10వ శ్లోకం. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వా మేషవోస్త్విష్ట కామదుఃఖ. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వా మేషవోస్తిష్ట్వ కామదుఃఖ. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. ప్రజాపతి, బ్రహ్మ, వీళ్ళందరూ కూడా ఏంటంటే, బ్రహ్మ తర్వాత ప్రజాపతి, వీళ్ళందరూ సృష్టిని, మనందరికీ తెలుసు బ్రహ్మ ద్వారానే ఈ సృష్టి అనేది సృష్టించబడింది. సో వీళ్ళందరూ కూడా సృష్టించినప్పుడు, మనందరినీ సృష్టించినప్పుడు మనతో పాటే సహయజ్ఞ అంటే ఈ యజ్ఞం ఎలా చెయ్యాలి అనేది సృష్టించారు. సో మనని ఎలా సృష్టించారో అలాగే మనము ఏం చెయ్యాలి అనేది కూడా
ఎలా చెయ్యాలి అనే దాని కూడా యజ్ఞాలు అలాగే సృష్టించబడ్డాయి. అనేన ప్రసవిష్యత్వ మేషవోస్తిష్ట కామదుక్. సో ప్రసవిష్యత్వ అంటే అభివృద్ధిని పొందడం. ఈ యజ్ఞం ద్వారా అభివృద్ధిని పొందడము. ఇష్ట కామదుక్, ఎప్పుడైతే మనము యజ్ఞం ద్వారా అభివృద్ధి పొందుతామో అప్పుడు ఆటోమేటిక్ గా ఇష్ట కామదుక్ అంటే, కామధేను అనేది మనకు అందరికీ తెలుసు కదా. కామధేను అంటే ఆవు. మనం ఏం వరాలు కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే ఆవు. ఇది పురాణాలలో మనకి ఇది కామధేను అనేది మహర్షి దగ్గర ఉండేది అనేది మనము విన్నాము ఆల్రెడీ. అది ఏంటంటే దాని స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎలాంటి కోరికలను ఆవుని కోరుకుంటామో కోరికలన్నిటిని కూడా ఇవ్వగలిగే శక్తి ఆవుకు ఉంటుందన్నమాట. సో అది కామధేను అంటాం. ఇక్కడ కూడా ఇష్ట కామదుక్ అంటే మనం ఏమైతే కోరికలను కానీ మనం ఏం కోరుకుంటామో ఆ కోరుకున్న భోగాలన్నిటినీ కూడా ప్రదానం చేయగలుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సృష్టి ఎప్పుడైతే మనకి ప్రారంభించారో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రజలను క్రియేట్ చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడే యజ్ఞాలు అనేవి కూడా ప్రారంభించాయి. సో ఆ యజ్ఞాల ద్వారా ఎవరైతే పురోభివృద్ధి పొందుతారో వాళ్ళకేంటంటే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యజ్ఞము అంటే ఇక్కడ ఇది మనం ఎప్పుడైతే సృష్టించబడ్డామో అప్పుడే మనం ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా సృష్టించబడింది. సో దానిని అర్థం చేసుకొని మనం చేసే పనిని యజ్ఞంగా చెయ్యాలి అనేది అర్థం చేసుకొని దాని ద్వారా ఎవరైతే డెవలప్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్ గా మనకేం కావాలో అది సృష్టి అనేది ఇస్తుంది. ఎందుకంటే మనము ఇక్కడ నేను నేను చేస్తున్నానా అనే అహంకారం లేకుండా నువ్వేం చేస్తున్నావు యజ్ఞంగా చేస్తున్నప్పుడు సృష్టి నీ ద్వారా చేయిస్తుంది అనేది నువ్వు చేస్తున్నావు. అప్పుడు ఆటోమేటిక్ గా సృష్టి నిన్ను చూసి హ్యాపీ అవుతుందన్నమాట. హ్యాపీ అయ్యి అది నీకు కావాల్సింది ఆటోమేటిక్ గా ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలి అనంటే, నువ్వు అక్కడ సృష్టికి సరెండర్ అయ్యి సృష్టి నీ ద్వారా చేయిస్తుందనే భావనతో చేసినప్పుడు నీకేం కావాల్సిందో, నీకు ఏది కరెక్టో, నువ్వు ఏది పొందితే ఇంకా ఎదుగుతావో ఆటోమేటిక్ గా సృష్టికి అర్థమైపోతుంది అనమాట. సో అర్థమైపోయి నీకు కావాల్సిందంతా కూడా సృష్టి ఆటోమేటిక్ గా ఇస్తుంది. యాక్చువల్గా కొన్నిసార్లు మనకేం కావాలో మనకే తెలియదు. మనం ఇది కోరుకోవచ్చు కానీ సృష్టి ఇంకోటి ఇస్తది. కానీ అది మన మంచికే ఇస్తది. ఆ టైంలో నీకు ఇది ఎందుకు ఇచ్చింది అని అనుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనకే తెలియదు మనకేం కావాలనేది. కానీ సృష్టికి క్లియర్ గా తెలుస్తుంది మనకేం కావాలనేది. సో అది అర్థం చేసుకొని నువ్వు కోరుకున్న దానికంటే మించిందే నీకు ఇస్తుంది అనమాట. ఎప్పుడు ఇస్తుంది అంటే నువ్వు ఇది అర్థం చేసుకున్నప్పుడు. నువ్వు చేసిన పనిని యజ్ఞంగా చెయ్యాలి అని అర్థం చేసుకొని యజ్ఞంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా సృష్టి నీకు కావాల్సిందనేది ఇస్తూ ఉంటుంది. సో దీనికి మనం ఆల్రెడీ ఇంతకు ముందు హ్యాండ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. హ్యాండ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, అది ఎంతమందికి గుర్తుంది? ఎప్పుడైతే మన న్యూట్రిషన్ ని మనకు ఓన్లీ హ్యాండ్ కాకుండా బాడీకి మొత్తానికి ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా హ్యాండ్ అనేది డెవలప్ అవుతుంది అనేది చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకంకి ఇంకా కరెక్ట్ గా ఉంటుంది ఆ ఎగ్జాంపుల్. నెక్స్ట్ శ్లోకం కూడా చెప్పుకుందాము. కర్మయోగంలోని 11వ శ్లోకము. ధీవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః. నువ్వు ఇక్కడ ఏంటంటే ఈ యజ్ఞం చేయడం ద్వారా దేవతలను ఎప్పుడైతే నువ్వు ప్రసన్నం చేస్తావో అంటే వారిని ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉంచుతావో, ఇక్కడ దేవతలు అనంటే ఎన్లైటెడ్ సోల్స్ అనుకోవచ్చు అనమాట. ఎన్లైటెడ్ సోల్స్ ఏంటి? స్వర్గంలోకి వెళ్ళగలుగుతారు. ఆ స్వర్గం
ఆ స్వర్గంని పొందగలుగుతారు. అలాంటి ఎన్లైటెడ్మెంట్ సోల్స్ కి నువ్వు ఎప్పుడైతే హెల్ప్ చేస్తావో, వారికి హెల్ప్ చేయడం అంటే ఏంటి? నువ్వు చేసే పనిని యజ్ఞంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది సృష్టికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నువ్వు అక్కడ డిటాచ్మెంట్ తో చేస్తున్నావు, అహంకారం లేకుండా చేస్తున్నావు కాబట్టి నువ్వు చేసే ప్రతి పని కూడా అది కరెక్ట్ వేలో చేస్తావు. సో దాని వల్ల ఇక్కడ ఏమంటున్నారంటే దేవాన్ భావయత అనేనా అంటే దేవతలు అనేది వాళ్ళు ఆ యజ్ఞం ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, ఉన్నతులుగా అవుతారు. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత. సో ఆ దేవతలు రివర్స్ గా మిమ్మల్ని ఉన్నతులుగా పరస్పరం అని అంటే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తిరిగి నీకు హెల్ప్ చేస్తారు. పరస్పరం భావయంత, తిరిగి నీకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఈ విధంగా ఒకరము నువ్వు హెల్ప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా తిరిగి నీకు వస్తుందన్నమాట. దాని ద్వారా నువ్వు శ్రేయస్సుని పొందగలుగుతావు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇది మనం ఇంతకు ముందు చెప్పుకున్నప్పుడు ఈ శ్లోకం ఇంతకు ముందు చెప్పుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాము? మనము నేచర్ కి హెల్ప్ చేసినప్పుడు ఆ నేచరే నీకు తిరిగి హెల్ప్ చేస్తుంది అనేది చెప్పుకున్నాం. నేచర్ కి హెల్ప్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేచర్ అంటే అందులో ఈ పంచభూతాలతో కలయిక ఉన్నది మొత్తము కూడా నేచరే. మన మానవులతో పాటు, జీవులతో పాటు, అలాగే పంచభూతాలు అన్ని కలిపితే నేచర్ అవుతుంది. సో అన్నిటి పట్ల కూడా బాధ్యత యుక్తంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రతి క్షణము కూడా నేచర్ మనకి అండగా ఉండి హెల్ప్ చేస్తుంది. మరి అన్నిటి పట్ల బాధ్యతగా ఉండడము అంటే ఏంటి? నేచర్ పట్ల బాధ్యత ఉండడము అంటే ఈ సృష్టి పట్ల, ఎయిర్, వాటర్ అన్నిటి పట్ల కూడా మనం బాధ్యత యుక్తంగా ఉండాలి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఏవి చేయకుండా ఎప్పుడైతే నేచర్ ని కాపాడుకుంటూ ఉంటామో అప్పుడు తిరిగి నేచర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. పరస్పరం భావయంతః అంటే నువ్వు హెల్ప్ చేస్తేనే నేచర్ కూడా నీకు హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టు నేచర్ ని డిస్ట్రాయ్ చేసావనుకో, చెట్లను కొట్టేసావు, ఎయిర్ ని పొల్యూట్ చేస్తున్నావు, అనవసరంగా ఎయిర్ ని పొల్యూట్ చేయడం అంటే ఏంటి? నువ్వు అనవసరంగా వెహికల్స్ వాడుతున్నావు. నువ్వు నడిచి వెళ్ళగలుగుతావు. బట్ స్టిల్ నువ్వు బద్ధకంగా మారి నువ్వు అక్కడ బైకో, కారో తీసుకెళ్తే అది కూడా నువ్వు అనవసరంగా నేచర్ ని డిస్ట్రాయ్ చేస్తున్నట్టు, ఎయిర్ ని పొల్యూట్ చేస్తున్నట్టే కదా. సో అలా కాకుండా నేచర్ ని నువ్వు కాపాడాలి. అలాగే వాటర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా నేచర్ లో ఎంత ఇంపార్టెంట్ పార్ట్స్. వాటి అన్నిటి పట్ల కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉంటూ దానిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే తిరిగి నీకు నేచర్ కూడా ప్రతి క్షణం నీకు తోడుగా ఉండి నీకు కావాల్సిన దానికంటే మించిందే ఇస్తుంది అనేది ఇక్కడ చెప్తుందన్నమాట మనకు భగవద్గీతలోని కర్మయోగం. పరస్పరం భావయంతః అనేది గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే హెల్ప్ చేస్తావో తిరిగి నీకు ఆ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక ఫామ్ లో వస్తుంది. అలాగని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం అనేది కాదు, కానీ ఇక్కడ ఇక్కడ చెప్తున్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు ఎప్పుడైతే అలా హెల్ప్ చేస్తావో నీకు తిరిగి ఖచ్చితంగా ఆ హెల్ప్ అనేది వస్తుంది అనేది చెప్తున్నారు. కానీ నాకు రావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ చేయకూడదు. రావాలి అనే ఉద్దేశం లేకుండా డిటాచ్మెంట్ తో ఉంటూనే సృష్టి నా ద్వారా చేయిస్తుందనే అహంకారం లేకుండానే ఎప్పుడైతే నీ కర్మను రెస్పాన్సిబిలిటీతో నువ్వు ఎప్పుడైతే చేస్తూ ముందుకు వెళ్తావో ఆటోమేటిక్ గా నేచర్ అనేది నిన్ను అబ్జర్వ్ చేస్తుంది. ప్రతిదీ కౌంట్ చేస్తుంది. చేసుకుంటూ నీకెప్పుడైతే నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు నీకు ఆ వేలో నీకు ఏం కావాలో ఆటోమేటిక్ గా నేచర్ అనేది నీకు ఇస్తుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారంటే మీకు నమ్మకం ఉందా శ్రీకృష్ణుడి మాటల మీద? ఎంతమందికి నమ్మకం ఉంది? సో ఆ నమ్మకం ఉంది కాబట్టి మీరు దానిని శ్రీకృష్ణుడి మాటల మీద నమ్మకం ఉంది కాబట్టి మరి ఏం చెప్తున్నారు? నువ్వు చేసుకుంటూ ఇవన్నీ పాటిస్తూ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తావో నీ దారిలో నీకేం కావాలో అది ఆటోమేటిక్ గా నీకు ఇస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మరి ఎవరికి నమ్మకం ఉంటే ఆ మాటల మీద వారు ఆ మాటలను అంత ఖచ్చితంగా పాటించండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు కావాల్సింది
ఇస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. కర్మయోగంలోని మనము ఈరోజు నేర్చుకున్న 8 నుంచి 11 శ్లోకాల ద్వారా మనం మొత్తంగా నేర్చుకుంది చేసే ప్రతి పనిని ఆసక్తి లేకుండా అంటే డిటాచ్మెంట్ తో చేయడము, అహంకారం లేకుండా చేయడము, సృష్టికి సమర్పిస్తూ చేయడము. ఇవన్నీ ఎప్పుడైతే చేయగలుగుతావో ఆటోమేటిక్ గా నువ్వు చేసే ప్రతి పనిలో నీకేం కావాలో అది ఆటోమేటిక్ గా నీ వరకు సృష్టి తేవడానికి హెల్ప్ చేస్తుంది అనేది ఇక్కడ నేర్చుకున్నాము. సో ఈ రోజు సెషన్ లో మనము ఏం నేర్చుకున్నాం అనేది, శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏమి హామీ ఇచ్చారనేది మీరు మీరు ఈ రోజు నేర్చుకున్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరేం గ్రాస్ప్ చేసుకున్నారు అనేది ఈ రోజు సెషన్ లో కమెంట్స్ లో పెట్టండి. దాని ద్వారా మీకు ఏం అర్థమైంది అనేది తెలుస్తుంది. ఓకే, సో మళ్ళీ రేపు తదుపరి శ్లోకాలు మనము నేర్చుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.